151 సీట్లు వచ్చినప్పుడు భయపడ్డారు, 11 సీట్లు వచ్చినప్పుడు భయపడతా. మీ జీవితం అంతా భయంతో బతికేనా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ బీజేపీ వాళ్ళని కానీ. ఏమన్నా పార్టీ ఆఫీస్ గులిస్తే ఏమన్నా ఇదైపోయి మేమన్నా వణికిపోయి రాజకీయాలు మానేస్తాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లోంచి ఏమన్నా చెరిపేయగలిగితే చెరిపేయండి. 40% ఓట్లేశారు ఈరోజు కూడా. అంతే తప్ప పార్టీ ఆఫీసు చెరిపేస్తేనో, పార్టీ ఆఫీసు కూల్చేస్తేనో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెలోంచి తీసేస్తారని అనుకుంటే మీ అంత వెరితనం ఇంకోటి ఉండదని చెప్తా ఉన్నా. మా ఈ ప్యాలెస్ లాగా ఉన్నాయి అంటున్నారు కదా, ఇది కన్స్ట్రక్షన్ అవ్వకముందే. కన్స్ట్రక్షన్ అయ్యి పూర్తయినటువంటి మీ మంగళగిరి ఆఫీసు లాడ్జ్ లాగా ఉందా, 5 స్టార్ హోటల్ లాగా ఉందా? 13 జిల్లాల్లో ఉన్న మీ పార్టీ ఆఫీసులు, పులివెందుల్లో మీ జీవితంలో గెలవనటువంటి పులివెందుల్లో 5 కోట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టారండి. వాళ్ళేం కట్టుకోవచ్చు ఒక నియోజకవర్గంలో 5 కోట్లు పెట్టి. మేము అదే 5 కోట్లు 10 కోట్లు పెట్టి జిల్లా ఆఫీసు కట్టుకుంటే అంట భయం. ఇది ప్యాలెస్ లాగా ఉన్నాయంట. చంద్రబాబు నాయుడు పూరి గుడిసెలో ఉంటున్నాడా, ఏమన్నా రేకుల షెడ్ వేసుకొని, లేదంటే ఏమన్నా గుడారాలు డేరాల్లో ఉంటున్నారా? వాళ్ళ పార్టీ ఆఫీసులు ప్రజాధనంతో కట్టారనేది ఇక్కడ దానికి ఎవరు సార్? మేము ఇదిగో పలానా దాని నుంచి పలానా గవర్నమెంట్ నుంచి ఈ డబ్బులు తీసుకొని ఈ బిల్డింగ్ కట్టామని ప్రూవ్ చేయండి. గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా లీజుకు తీసుకొని 33 సంవత్సరాల లీజు, తెలుగుదేశం ఎలా లీజుకు తీసి కట్టుకుందో 99 ఏళ్ళు లీజు, మేము 33 ఏళ్ళు లీజుకు తీసుకొని మేము కట్టుకున్నాం. అదే విధంగా కట్టుకున్నాం. మాది తాడేపల్లిలో మేము ఇప్పుడు దాకా రెంటెడ్ బిల్డింగ్ లో నడిపాం పార్టీ ఆఫీస్. 5 ఏళ్ళు మేము గవర్నమెంట్ లో ఉన్నా. మీలాగా పెద్ద పెద్ద బయటికి రావట్లేదు ఏంటి? మీరు చెప్తున్న నిజాలు రావట్లేదు. పార్టీలన్నీ ఒకవైపు, మెజారిటీ మీడియా సంస్థలన్నీ ఒకవైపు, దుష్ప్రచారం చేసే గుంపంతా ఒకవైపు, మంచోళ్ళు ఒకవైపు. వీళ్ళందరూ ఈ గుంపు ఒకవైపు ఉన్నప్పుడు ఎక్కువ కనపడింది కదా. మంచోళ్ళు ఎవరు? మిగిలిన వీళ్ళందరూ ఒకవైపు ఉన్నాం, మిగిలిన వైపు ఉన్నది మేమే కదా. కరెక్ట్. ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి 5 ఏళ్ళు ఎలా దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నారు కదా. అన్నటువంటి వీళ్ళే రిషికొండలో పెద్ద బిల్డింగ్ చూపించి, అమ్మో 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడా, గుండు కొట్టారు అన్న దగ్గర బిల్డింగ్ విజువల్స్ చూపించారు కదా వాళ్ళే. మొన్నటిదాకా ఏమన్నారు సార్? ఋషికొండకి గుండు కొట్టారు అన్నారు. ఇప్పుడేమన్నారు? ప్యాలెస్ కట్టాడరా అంటున్నారు. గుండు కొట్టావా ప్యాలెస్ కట్టావా? ప్యాలెస్ కట్టారు. మరి మొన్నటిదాకా గుండు అని ప్రచారం చేసింది ఈ బ్యాచే కదా. ఈ ఎల్లో మీడియా బ్యాచ్, ఈ పనికి మాలిన ఈ గలీజ్ బ్యాచే కదా ప్రచారం చేసింది. ఎవరి కోసం కట్టుకున్నారు? ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి ఆఫీసు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బేగంపేటలో కట్టారు సార్ సీఎం. రాజశేఖర రెడ్డి గారు సొంత బిల్డింగ్ ప్రభుత్వం. మరి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎందుకు ఉంటున్నారు అక్కడ? ఉంటున్నారు. ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఒక బిల్డింగ్ లో నువ్వే చెబుతున్నావు ప్రజావేదికని, లేదా అక్రమ కొంపలో ఉంటున్నావు. సారీ, వాళ్ళ దృష్టిలో కొంప, మా దృష్టిలో ఇల్లు కదా. అక్రమ ఇల్లులో ఉంటున్నావు నువ్వే. అట్లా అనుకుంటున్నారు మీరు? అంటే మేము ఇల్లు ప్రజావేదిక కూల్చేసారట కదా. అప్పుడు ప్రజావేదికను కాదు సార్, ఆ పక్కన లింగమనేది కూడా కూల్చాలి. కానీ అది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి లింగమనేది, ప్రజావేదిక పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి, అంటే ప్రభుత్వం కాబట్టి మేము డైరెక్ట్ గా కూల్చడానికి కూల్చాం. ఇది నోటీసులు ఇచ్చి కూల్చాలి కాబట్టి నోటీసులు ఇచ్చేటప్పుడు కోర్టుకు వెళ్ళారు. న్యాయస్థానాలు కూడా అక్రమ కట్టడం అయితే ఉంది, స్టే ఇద్దాంలే అని స్టేలు ఇచ్చినాయి. ఓకే, ఇంకేం చేద్దాం దాన్ని. ఓకే, సో ఇప్పుడైతే కనుక మొత్తం ప్యాలెస్లు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు. మాయే ప్యాలెస్లు సార్, వాళ్ళే చెప్పా కదా లాడ్జీలు, వాళ్ళేం ఆఫీసులు లాడ్జీలు, అవోయో రూములు అట్లా నడుపుతున్నారు వాళ్ళు. మేమేం ప్యాలెస్ లో కన్స్ట్రక్షన్ కనిపించిన తీరు అట్లా కనిపించింది. ఇప్పుడు నేను కూడా ఫోటోలు చూపిస్తాను సార్. ఇంకోళ్ళు విమర్శించడం కాదు కదా, అది ఆ తీరు, కన్స్ట్రక్షన్ కట్టిన పద్ధతులు సార్, దాని రూపురేఖలు. మీరు అన్నారు కదా ప్యాలెస్ కడితే ఇప్పుడు కట్టకుండానే చేశారని చెప్పాను అన్నప్పుడు, ఇప్పుడు దాన్ని ప్యాలెస్ చేశారు. ఇప్పుడు సార్ ఇప్పుడు మేము 13 జిల్లా, ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 13, సో విభజిత జిల్లాలుగా మనం డివైడ్ చేసినప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. ఏడ ఆఫీస్ ఏడ పూర్తి ఏడ మేము వెళ్ళాం లోపలికి ఓపెనింగ్ చెప్పండి. లేదు వెళ్ళాలా, కానీ 5 ఏళ్లలోనే ఇన్ని కార్యాలయాలు కట్టేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?